ఇక్కడ తను అన్నట్టుగా ఫిరాయింపులే ఫిరంగులై మీకు తిరిగి బుల్లెట్లుగా తాకుతుండి వాళ్ళ బాధ కలుగుతోందా? అదే దానం నాగేందర్ని మీరు ఇంకొక పార్టీ నుంచి తీసుకున్నారు, మరి ఆయన పార్టీ మారంగానే ఆయన వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి సేమ్ డే ఈవినింగ్ వెళ్ళిపోయి మీరు స్పీకర్ చేంబర్ దగ్గర వెయిట్ చేసిన పరిస్థితి మనకు అనిపించింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి? గతంలో చేసిన తప్పులైతే ఇవాళ బూమరాంగ్ అనేది అర్థమవుతుంది. సో ఏమంటారు? ఇప్పుడు సార్ నమస్తే. యా శ్రీనివాస్ గారు. సార్ నేనేమంటున్నానంటే పార్టీ ఫిరాయింపులు అనేది వాళ్ళు కాంగ్రెస్ సంస్కృతి, అది స్టార్టింగ్ నుంచి వాళ్ళు అప్పుడు నేర్పించినటువంటి ఆ సంస్కృతే నేటి వరకు కూడా అన్ని పార్టీలకు కొనసాగుతుంది. ఒక కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, అన్ని కూడా అట్లా చలమని అయితే ఉన్నాయి. నేనేమంటున్నానంటే నా పద్ధతి ప్రకారంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు కేవలము కొన్ని లాలూచిపడి చేస్తున్నటువంటి సంఘటనలు వాళ్ళు మళ్ళీ అధికారం లేకపోతే వాళ్ళు భరించని వాళ్ళు కొంతమంది ఉంటారు. అది అన్ని పార్టీలు ఉన్నారు. మేము ఇప్పుడు అలా కూడా పోతా ఉన్నారు. నేనేమంటున్నానంటే ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఈరోజు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారే ఉన్నారు. వారిని కేసీఆర్ గారు బాగా ఆదరించి వాళ్ళకు వారికి చైర్మన్ పదవి కాకుండా స్పీకర్ ఇచ్చే కాకుండా వాళ్ళను ఆయనను బాగా గౌరవించి అన్ని దాంట్లో కూడా గొప్పగా చూసుకున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా ఏంటంటే ఒక రాజకీయంగా ఇప్పుడు 5 సంవత్సరాలు నేను వట్టిగా ఉండలేను, కేసీఆర్ గారు రారు, నేను 5 సంవత్సరాలలో మళ్ళీ నాకు కొడుకును కూడా తయారు చేసుకోవాలని వివిధ కారణాలతోటి వాళ్ళు పోవడం జరిగింది. నేనేమంటున్నానంటే రాజకీయంగా వాళ్ళకు ఒక ఆలోచన ఉండాలి, ఒక పార్టీ, ఒక పద్ధతి ఏది లేదు. ఇప్పుడు కేవలము అధికారము లేకపోతే బతకలేని వాళ్ళే ఇట్లా చేస్తారు తప్ప అందరు కూడా ఉండరు. ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు కాకుండా ఇప్పుడు వాస్తవంగా అయితే ఇక్కడ వచ్చే సమస్యల్లా రాజకీయ పరంగా సైద్ధాంతికతని వాళ్ళు లోపించడమో లేకపోతే సిద్ధాంతాలని పాటించకపోవడం అనేది ఒక కీలకమైన సమస్యగా మనం అందరము పరిగణిస్తుంటాం. గతంలో మీరు వాళ్ళని తీసుకునేటప్పుడు మీరు చెప్పిన కారణాలు సుస్థిరమైన పాలన కల్పించాలనే ఉద్దేశము, లేకపోతే అభివృద్ధి జరగాలి అంటే మా పార్టీలో ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనే ఒక సంకేతాలు ఇవ్వడము, అవి డైరెక్ట్గా కనిపించే. ఇండైరెక్ట్గా మీరు చేసిన పని ఏంటంటే ఆ రోజు పార్టీలను మొత్తానికి లేకుండా చేద్దామనే ప్రయత్నం అన్నది ఆ రోజు చాలా క్లియర్గా కనిపించింది. సో ఇవాళ అలా వెళ్ళిన నాయకులే మారుతున్నారు తప్ప సైద్ధాంతిక పరంగా ఉన్న బీజేపీలో ఉన్న చాలామంది నాయకులు అదే పార్టీలో ఉంటున్నారు. ఆ పార్టీలోంచి మీ పార్టీలోకి వచ్చినా సరే ఎన్నికల ముందు వచ్చారు తప్ప గెలిచిన వాళ్ళు పార్టీలు మారడం అన్నది కొంచెం తక్కువగా అనిపిస్తుంది. సో మీరు గతంలో ప్రోత్సహించారు, ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తుంది. ఇప్పటికి తేడా ఏంది అంటే సార్, ప్రాంతీయ పార్టీ అంటే జాతీయ పార్టీలు ఉండాలని అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి 1 సీట్ రాకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు 1-2 సీట్లు 3 సీట్లు గెలిచి వీళ్ళు చేసేది ఏం లేదు. అయితే జాతీయ పార్టీలకు కానీ వీళ్ళకి వేస్తే లాభం లేదనేటువంటి దాంట్లోనే పళ్ళే తప్ప బీఆర్ఎస్ పార్టీకి తక్కువనో లేకపోతే ఇంకేదో కాదు.